వెల్కమ్ టు శివ ప్రాపర్టీస్ అండ్ ప్రమోషన్స్. ఈ రోజు మీ ముందుకి ఒక రెడీ టు కన్స్ట్రక్షన్ రెసిడెన్షియల్ ప్లాట్ తీసుకొచ్చానండి. అది ఎక్కడంటే మన విజయవాడ పక్కన ఉన్న గొల్లపూడి దగ్గర. ఇప్పుడు నేను నుంచున్నది గొల్లపూడి దగ్గర అండి, గొల్లపూడి వై జంక్షన్ దగ్గర. ఇగోండి అక్కడ చూడండి ఒకసారి, అది గొల్లపూడి వై జంక్షన్ అండి. ఇది మీకు అటు సైడ్ వెహికల్స్ బస్సు వెళ్తుంది చూడండి, అది విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవే. ఇక్కడ కారు వెళ్తుంది వచ్చేసి మనకి సితారా సెంటర్కి వెళ్ళే 100 ఫీట్ ఇంటర్నల్ రోడ్ అండి ఇది. ఈ వై జంక్షన్ కి ఆ నేషనల్ హైవేకి అటాచ్డ్ అయిన రోడ్ ఇది. మనం నుంచున్న రోడ్ ఇది ఎన్టీఆర్ మార్గ్ రోడ్ అంటారు, పంటకాలువ రోడ్ అని కూడా అంటారు. ఈ రోడ్లో మనకి 2 వెస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ వచ్చాయండి. దాని గురించి చెప్పే ముందు ఈ చుట్టూ ఉన్న డెవలప్మెంట్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ గురించి మాట్లాడుకుందామండి. ఇక్కడ దగ్గరలో మనకి పక్కనే విజేత సూపర్ మార్కెట్ ఉంది, అలాగే రిలయన్స్ మార్ట్ ఉంది, డిమార్ట్ ఉంది, అలాగే వెస్ట్ సైడ్ అనే షాపింగ్ మాల్ ఒకటి ఉంది. దగ్గరలో సితారా సెంటర్ ఉంది, కన్వెన్షన్ హాల్స్ ఉన్నాయి, అలాగే ఆంధ్ర హాస్పిటల్ కూడా ఉంది. ఇంకా ఎడ్యుకేషన్ విషయాలకు వస్తే ఇదే రోడ్లో మనకి చిత్తూరి వాళ్ళు కొత్తగా స్టార్ట్ చేసిన స్కూల్ కూడా ఉందండి. అలాగే దీని వెనక రోడ్లో మనకి అట్కిన్సన్ అనే స్కూల్ కూడా ఉంది. అలాగే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంది దగ్గరలో, చైతన్య కాలేజ్, నారాయణ కాలేజ్ కూడా ఉంది. మనకి ఇక్కడ నుంచి గొల్లపూడి 1 సెంటర్ ఎగ్జాక్ట్గా ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నాయి సార్. ఇలాంటి ప్రైమ్ లొకేషన్లో మనకి 2 వెస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ వచ్చాయండి. మనం ఇప్పుడు ఇందాక మాట్లాడుకున్న ప్లాట్స్లో రెండో ప్లాట్ ఉన్న సైట్ దగ్గరికి వచ్చామండి. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా గోల్డ్ మెడల్ బిల్డింగ్, ఆ గోల్డ్ మెడల్ బిల్డింగ్ బ్యాక్ సైడే వస్తుందండి మనం చూపించబోయే ప్లాటు. 200 గజాల ప్లాటు. మీరు చుట్టూ సరౌండింగ్ చూడండి, ఆ బ్యాక్ సైడ్ అంతా అపార్ట్మెంట్స్ ఎలా ఉన్నాయో, అపార్ట్మెంట్స్ కానీ ఇండివిజువల్ హౌసెస్ కానీ, అలాగే మనం నుంచున్న ఇక్కడ అపార్ట్మెంట్ కానీ, మొత్తం ఈ అపార్ట్మెంట్స్ ఇండివిజువల్ హౌస్ మధ్యలో ఉంటుందండి ఆ ప్లాటు. ఎగ్జాక్ట్గా బిల్డింగ్ బ్యాక్ సైడ్ వస్తుంది, 200 గజాల ప్లాటు. ఇప్పుడు మనం ఉన్నది ప్రాపర్టీ దగ్గర అండి, వెస్ట్ ఫేసింగ్ 200 గజాల ప్లాటు. ఇదిగోండి మనకి హద్దులు చూసుకుంటే ఇక్కడ వైట్ కలర్ పోలేసారు చూడండి, ఇది హద్దు. వెస్ట్ ఫేసింగ్ ఒకవైపు హద్దు, రెండో వైపు చూస్తే ఇదిగోండి మనకి ఈ హద్దు, ఈ టీ షేప్లో ఉన్న చిన్న పిల్లర్ ఇది. అలాగే బ్యాక్ సైడ్ చూస్తే మీకు చూడండి ఈ పిల్లర్ స్ట్రైట్గా అక్కడ కాంపౌండ్ వాల్ ఎంట్రన్స్ ఉంది చూడండి, అది హద్దు. అటువైపు ఏమో మనకి అక్కడ ఒక వైట్ పిల్లర్ కనిపిస్తుంది చూడండి చెట్టు మధ్య, అది. ఈ 4 హద్దుల మధ్య 200 గజాల ప్లాట్ అండి. ప్లాట్ డైమెన్షన్స్ వస్తే వెడల్పు 30, లోతు వచ్చి 60 అండి. 200 గజాల ప్లాట్ ఇది, వెడల్పు 30, లోతు 60, వెస్ట్ ఫేసింగ్. రోడ్డు మనం ఉన్నదే రోడ్ అండి, 33 అడుగుల రోడ్ ఇది. మీరు చూడొచ్చు పక్కనే అపార్ట్మెంట్లు ఉన్నాయి. మన ప్లాట్ పక్కనే అపార్ట్మెంట్లు 2 ఉన్నాయి. ఇందాక మనం అటు నుంచి రికార్డ్ చేసినప్పుడు మనకు కనిపిస్తాయి క్లాస్గా 2 అపార్ట్మెంట్లు, అవేనండి అవి. ఇండివిజువల్ హౌస్ బ్లూ కలర్ అక్కడ ఉంది, అలాగే మన రోడ్డు ఎంట్రన్స్ లో ఒక గ్రే కలర్ బిల్డింగ్ ఒకటి ఉంది. మన సైడ్ పక్కన కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుందని చూడండి, కాంపౌండ్ వాళ్ళు వేశారు, పిల్లర్స్ కూడా పోస్తున్నారు. అలాగే మనకి సైడ్ బ్యాక్ సైడ్ ఇందా చెప్పినట్టు గోల్డ్ మెడల్ బిల్డింగ్ అదేనండి. అలాగే మన సైట్ కి నైరుతిలో కూడా ఒక బిల్డింగ్ కనిపిస్తుంది చూడండి. ఇటు సైడ్ వస్తే మీకు మన సైట్ కి వెస్ట్ వైపు చూస్తే ఆ విల్లాస్ ఉన్నాయి చూడండి. అది ఎప్పుడో మనకి దగ్గర 9 సంవత్సరాల క్రితం వేసిన విల్లా ప్రాజెక్ట్ అది. 183 గజాల్లో ఒక్కొక్క విల్లా 1.5 అమ్మారు, మొత్తం ఫుల్లీ ఆక్యుపైడ్ అవి. ఆ విల్లాస్ కంటే మనకు ముందే వస్తుంది మన ప్లాట్. మీరు అక్కడ చూస్తే వెస్ట్ బైపాస్ కనిపిస్తుంది చూడండి, అక్కడ లాంగ్ లో బిల్డింగ్లు ఉన్నాయి చూడండి, 2 బిల్డింగ్లు. అక్కడ వైట్ బిల్డింగ్ దగ్గర వెస్ట్ బైపాస్ మీకు కనిపిస్తుంది చూడండి. అలా ఇటు సైడ్ చూసుకుంటే మనకి ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్ గా వెస్ట్ బైపాస్ 1 కిలోమీటర్ వస్తుందండి. 1 కిలోమీటర్ వెస్ట్ బైపాస్ ఉంటుంది. అది అక్కడి నుంచి అమరావతి వెళ్ళొచ్చు, అలాగే ఇటు సైడ్ నుంచి గన్నవరం కూడా వెళ్ళొచ్చు. మనకి ఇంకొక బైపాస్ కూడా వస్తుంది, మనకి నాగపూర్ నుంచి ఖమ్మం మీదుగా వచ్చే బైపాస్ గ్రీన్ఫీల్డ్ హైవే కూడా మనకి ఇక్కడ వచ్చి ఎగ్జిట్ పాయింట్ కనెక్ట్ అవుతుంది, ఈ గొల్లపూడి ఎగ్జిట్ పాయింట్ దగ్గర. సో ఇంత ప్రైమ్ లొకేషన్ లో మనకి గొల్లపూడిలో మన పంటకాలువకి ఎన్టీఆర్ మార్గ్ రోడ్డుకి ఆనుకొని అక్కడి నుంచి దగ్గరగా చెప్తే 4వ రోడ్డు వస్తుంది. ఇది 200 గజాల ప్లాటు. ఇంకా ఈ ప్లాట్ యొక్క ధర విషయానికి వస్తే గజం 35,000 రూపాయలు చెప్తున్నారండి. గజం 35,000. ఇక్కడ ఉన్న రేట్లలో చూస్తే ఇది చాలా తక్కువ రేట్ అండి. గజం 35,000 రూపాయలు మాట్లాడుకోవచ్చు, స్లైట్లీ నెగోషియబుల్. కావాల్సిన వాళ్ళు, ఈ ప్రాపర్టీ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొనుక్కోవాలనుకుంటే మన శివ ప్రాపర్టీస్ అండ్ ప్రమోషన్ ఛానల్ని కాంటాక్ట్ చేయగలరు. దయచేసి టైంపాస్కి కాల్ చేయొద్దండి, వీడియో పూర్తిగా చూడండి. పూర్తిగా చూసి మీకు అర్థం కాకపోతే మాకు కాల్ చేయండి, ఏమైనా ఎంక్వైరీ ఉంటే మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సైట్ విజిటింగ్ ఛార్జెస్ ఉంటాయండి, గమనించగలరు. ఎందుకంటే జెన్యూన్ బయర్స్ని ఐడెంటిఫై చేయడం కోసమే మేము సైట్ విజిటింగ్ ఛార్జెస్ అనేవి పెట్టాము. అది మీరు ఇచ్చే కమిషన్లో డిడక్ట్ చేస్తాం సార్. సో మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రాపర్టీస్ మీ ముందుకు తీసుకురావడం కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ.